కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో హార్ట్అటాక్ మరణాలు ఆందోళనకరంగా మారాయి. 20 నెలల్లో ఏకంగా 450 మంది గుండెపోటుతో చనిపోయారు. ఈ పరిణామం స్థానికంగా ఆందోళనకు కారణమవుతోంది. ఇంతకు హార్ట్అటాక్స్ రావడానికి కారణమేంటి? రామచంద్రాపురంలో 20 నెలల్లో 450 మంది చనిపోయారు. వీరందరూ గుండెపోటుతో మరణించినట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పరిస్థితులు మారినట్లు చెబుతున్నారు వైద్యులు. ఇతర కంప్లైంట్లు ఉన్నప్పటికీ హార్ట్ మీద ఒత్తిడి పెరుగుతుండటంతో వివిధ ఏజ్ గ్రూప్ వాళ్లు టెన్షన్తో ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. 450 మంది కార్డియాలిక్ బర్స్ట్తో చనిపోయారు ఈ 19 నెలల్లో. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఇంకా అవేర్నెస్ లేదు. అంటే బ్యాక్ పెయిన్ వస్తుంటే, చెమటలు పడుతుంటే వెన్ను నొప్పి ఏమో లేకపోతే గ్యాస్ నొప్పి ఏమో అని గ్యాస్ టాబ్లెట్ వేసి పడుకుంటున్నారు. 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. మొన్న 19 సంవత్సరాల ఒక అమ్మాయి చనిపోయింది స్కూల్లో, కాలేజీలో. రామచంద్రాపురం నియోజకవర్గంలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాలే. అత్యవసరమైన వెంటనే హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి గుండెపోటు మరణాలపై అధ్యయనం జరుగుతోంది. కారణాలు ఏమైనప్పటికీ ప్రాథమికంగా హార్ట్ స్ట్రోక్తో చనిపోయినట్లు నిర్ధారణ అయింది. దానిపై ప్రస్తుతానికి అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు. పూర్తిగా కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి అంటున్నారు డాక్టర్లు. నియోజకవర్గంలో 3 కంటైనర్ హాస్పిటల్ క్లినిక్లు, సంచార వైద్యశాల ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా వైద్యం అందించేలా తాత్కాలికంగా ఏర్పాట్లు జరిగాయి. అత్యవసరమైతే పేషెంట్ ఇంటికి వెళ్లి వాళ్లను తీసుకువచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టెథోస్కోప్ సాయంతో గుండె సంబంధిత వ్యాధులను గుర్తించే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ టెస్టుల వివరాలు మొబైల్ యాప్ ద్వారా ముంబై, హైదరాబాద్లో ఉన్న హార్ట్ స్పెషలిస్టులకు వెళతాయి. దానికి అనుగుణంగా వాళ్లు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కంప్లైంట్ గుర్తించడం కష్టమవుతుంది. దానికోసం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేశారు. కానీ దానిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంతమంది గుండెపోటుతో మరణించారు అనేది పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి. మొత్తానికి రామచంద్రాపురం నియోజకవర్గంలో గుండెపోటు మరణాలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ అల్టిమేట్గా గుండె మీద ఒత్తిడితో ఇతర కంప్లైంట్లు ఉన్నప్పటికీ చనిపోతున్నారు. డాక్టర్లు మాత్రం ఇతర కారణాలతో చనిపోయిన వాళ్లు కూడా ఉన్నారని అంటున్నారు. దానిపై మరింత సమగ్రంగా అధ్యయనం జరగాల్సి ఉంది.